హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రాజ్మా గింజల్లో మనము క్యాప్సికమ్ వేసి కర్రీ ప్రిపేర్ చేస్తామండి. ఈ రెండిట్ల కాంబినేషన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది, అలాగే ఇది హెల్దీ కాంబినేషన్ కూడా. ఎందుకంటే ప్రోటీను ఫైబరు రెండు మనకి ఒకే డిష్లో వచ్చేస్తాయి. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, సింపుల్ స్టెప్స్, చాలా ఈజీగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాం. రాజ్మా క్యాప్సికమ్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు: ఒక కప్పుడైతే రాజ్మా గింజలు తీసుకున్నాను నేను, క్యాప్సికమ్ 2 తీసుకున్నాను, ఉల్లిపాయ 1 తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజు ఉందన్నమాట, ఆనియన్ 1, టమాటో 1. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. అయితే రాజ్మా ఎప్పుడు వండాలనుకుంటామో అవి ముందు రోజు నైటే మనము నానబెట్టి ఉంచుకోవాలి. నేను ఈ కప్పుడు తీసుకున్నాను, అయితే వీటిని నైట్ నానబెట్టి ఉంచాను అనమాట. నైట్ అంతా వాటర్లో నానబెట్టిన తర్వాత వీటిని మనం ఉడకబెట్టాలండి. డైరెక్ట్ కర్రీలో వేస్తే సరిపోదా ఉడకడము, మెత్తగా అవ్వనమాట. అందువల్ల ముందు మనము వీటిని బాయిల్ చేసుకుని కుక్కర్లో కానీ విడిగా కానీ రాజ్మా ఉడకబెట్టి తర్వాత ఇవన్నీ కూరగాయలు కట్ చేసుకుని కర్రీ వండాలన్నమాట. నేను ఇప్పుడైతే ఇవి ఉడకబెడతాను రాజ్మా గింజలు. ఈ కూరగాయలన్నీ కట్ చేసుకుందాం ఇప్పుడు, తర్వాత కర్రీ వండడం స్టార్ట్ చేద్దాం. మనం తీసుకున్న ఈ క్యాప్సికము ఈ సైజు కట్ చేసుకోవాలండి. మరి చిన్నగా ఈ గ్రేవీలో కలిసిపోయేలా కాకుండా కర్రీలో ఇలా కనిపించేలాగా మనము కొంచెం మీడియం సైజు కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు. ఈ విధంగా క్యాప్సికమ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ కూడా మీడియం సైజు కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి నేను మధ్యలోకి కట్ చేసి వీటిని చీలికలుగా చేశాను. అయితే దీంట్లోకి మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది, వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. తర్వాత టమాటో కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అయితే మనం తీసుకున్న ఇదిగో కరివేపాకు కూడా నేను 2 రెమ్మలు రెడీ పెట్టుకున్నాను. మనం తీసుకున్న ఈ రాజ్మా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి ముందే. కర్రీలో ఉడికితే సరిపోదనమాట, ఉడకడము మెత్తగా అవ్వు. సో ఇలా అంటే మెత్తగా అయిపోతున్నాయి చూసారా. ఇలా ఉడకబెట్టేసుకుని మనము కర్రీలో వేసుకుంటే ఇంకా తినడానికి చాలా ఈజీగా మెత్తగా ఉంటుంది, డైజెషన్ బాగా అవుతుంది, బాగుంటుంది. ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా అన్నీ రెడీ పెట్టుకున్నాక ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి, ఆయిల్ వేసుకుందాం. ఈ గరిటతో ఒక గరిటె ఫుల్గా వేసాను నేను, సరిపోతుందండి. వెజ్ ఐటమే కాబట్టి మనం ఆయిల్ తగ్గించుకోవాలి. అదే నాన్ వెజ్లో అయితే ఎక్కువ వేస్తాం కదా. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనము ఆనియన్ వేద్దాం. ఆయిల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. మనం టేస్ట్ కోసం వాడతాం, మరి వేయకపోతే టేస్ట్ బాగోదు. అలానే ఎక్కువ వేసుకుంటే హెల్త్ బాగోదు. సో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే వెజ్ ఐటమ్స్లో తగ్గించుకుని నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ పెంచుకుంటే ఆ రుచిని మనము ఆస్వాదిస్తాము, అలాగే కొంచెం హెల్తీగా కూడా ఉంటాం కదండి. హెల్తీ హ్యాబిట్లో అలవాటు చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్కి వెళ్ళడమని, యోగా చేయడమని, ఎక్సర్సైజు, కొంతమంది జిమ్కి వెళ్తారు. అలా ఏదో విధంగా ఏదో ఒకటి మనం ఎంచుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగనిద్దాము. ఇది వేగేటప్పుడే మనము పసుపు సాల్ట్ వేసేయచ్చు, ఏం పర్వాలేదు. దాంతోపాటు ఇవి వేగుతాయి అన్నమాట. కొంచెం పసుపు, ఒక పావు స్పూన్, అలాగా చిటికెడే వేస్తాం కదా పసుపు, ఎప్పుడు కూడా చాలా తక్కువ వేస్తాం. ఇది ఒక కర్రీకి సరిపడా సాల్ట్. మనం ఇందులో చింతపండు పులుపు వేయము, ఓన్లీ టమాటా వేస్తాము కాబట్టి చూసుకుని పులుపు అది సాల్ట్ వేసుకోవాలన్నమాట. మన ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు టమాటో వేసండి. టమాటో కూడా కర్రీలో బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఆ కూరకి రుచిని పెంచుతుంది అనమాట టమాటో బాగా మగ్గితే. ఇది కొంచెం బాగా మగ్గాలంటే మనము కారం వేసేస్తే త్వరగా మగ్గుతాయి. కారం వేద్దామండి. కారం అయితే 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నాను, సరిపోతుంది వెజ్జే కాబట్టి. అదే నాన్ వెజ్లో అంటే కొంచెం స్పైసీగా కారం ఎక్కువ పడుతుంది కదా, దీంట్లోకి 1 స్పూన్ సరిపోతుంది. కారం వేస్తే త్వరగా మగ్గుతాయి చూసారా, కానీ మాడిపోతుంది. సిమ్లోనే పెట్టాలి, కారం వేసిన తర్వాత మాడిపోతుంది. సిమ్లో పెట్టి మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఈ టైంలో కరివేపాకు వేసేద్దాం.
కొంచెం ఇలా తుంచి వేస్తే కరివేపాకు చిన్నగా ఉంటే తినడానికి బాగుంటుంది కదా. ఇలా తుంచి వేసేయండి. కొంచెం ఇవి మగ్గాయి కదా టమాటా ముక్కలు. ఈ టైంలో మనం క్యాప్సికము ఇంకా పచ్చిమిర్చి వేసేద్దాం. ఇది కూడా బాగా కలుపుదాం. కొంచెం అంతా బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మనం వాటర్ వేద్దాం. కొంచెం ఇలాగ ఆయిల్లో ఉప్పు కారంలో కూరగాయలు మగ్గితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట కూర. సో ఇలా కలిపిన తర్వాత అయితే సిమ్లోనే పెట్టాలి సుమా. మీరు మంట హైలో పెడితే మాడిపోతుంది. సో సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా కలిపిన తర్వాత వెంటనే వాటర్ వేయొద్దు. అలా అని హైలో కూడా పెట్టకూడదు. మనం మూత పెట్టేసి మగ్గనిద్దాం 2 నిమిషాలు. చూద్దామండి మన కర్రీ 2 నిమిషాలు మగ్గింది. మగ్గిన తర్వాత ఉప్పు కారం అంతా దీనికి పట్టింది చూసారా. ఈ టైంలో మనము రాజ్మా గింజలు వేసేయాలి. ఇవి ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచాం కాబట్టి మగ్గేటప్పుడు వేయక్కర్లేదు. అవి కొంచెం కూరగాయలు మగ్గిన తర్వాత వేస్తే సరిపోతుంది. ఇలాగా ఒక క్షణం ఇలా కలిపేయండి. 1 నిమిషం కూడా అక్కర్లేదు. ఇలా కలిపిన తర్వాత మనం కర్రీలో వాటర్ వేసేయచ్చు సరిపడా. ఓకే, వాటర్ వేసేద్దాం ఇప్పుడు మనం. ఒక గ్లాసుడు వాటర్ పట్టిందండి. ఇవి ములిగే వరకు వేస్తే సరిపోతుంది. క్యాప్సికమ్ ఉడకడమే కదా మనకు కావాలి. ఆల్రెడీ రాజ్మా ఉడికిపోయింది కాబట్టి క్యాప్సికమ్ ఉడికేటట్టు ఎక్కువ వాటర్ వేయకుండా కూరగాయ ముక్కలు ములిగేదాకా వేస్తే సరిపోతుంది. నాకైతే గ్లాసుడు నీళ్ళు పట్టాయి అన్నమాట. గ్లాసుడు నీళ్ళు సరిపోయాయి మునిగే వరకును. నేను తీసుకున్న 2 క్యాప్సికమ్స్కి ఒక ఆనియన్, ఒక టమాటో కదా. వీటికి ఇలాగా ఒక గ్లాసుడు వాటర్ సరిపోయింది. అయితే ఇప్పుడు మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. చూద్దాం మన కర్రీ. ఒక 10 నిమిషాలు ఉడికింది. ఈ విధంగాను చూసారా, క్యాప్సికమ్ ఇదంతా చక్కగా ఉడికిపోయింది. కొంచెం పులుసు ఉంది. అయితే ఈ టైంలో మనం కొంచెం జీరా ధనియా పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఒక 1/2 స్పూను జీరా ధనియా పౌడరు. అలాగే ఈ టైంలో మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కనుక మనం వండుకుంటే ఇది రైస్లోకి, చపాతీ, పుల్కా, పూరి దేంట్లోకైనా బాగుంటుంది ఈ కర్రీ. ఇలా జీరా ధనియా పౌడరు, ఇది కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపేసి కొంచెం 1 మినిట్ మరలా మనం మూత పెట్టి మగ్గించేస్తే ఇంక ఈ టైంలో సిమ్లో ఉంచండి. ఇంకా మీడియంలో పెట్టొద్దు. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది మన కర్రీ. అన్నీ రెడీ పెట్టేసుకుంటే వండడం చాలా ఈజీ కదండి. ముందు అన్నీ సిద్ధం చేసుకుని అప్పుడు స్టవ్ ఆన్ చేసామనుకో ఒక 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. ఈ జీరా ధనియా పౌడరు, కొత్తిమీర వేసాం కదా, ఇది ఒకసారి కలిపేసి ఇప్పుడు సిమ్లోనే మరలా మనం 1 మినిట్ 1 నిమిషం మగ్గితే ఇది అలా పులుసులా ఉంది కదా, ఇది గ్రేవీలా తయారవుతుంది. కొంచెం చిక్కగా అవుతుంది, గ్రేవీ దగ్గరికి అవుతుంది. అప్పుడు కలుపుకోవడానికి తినడానికి బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా. 1 నిమిషం మగ్గనిద్దాం. 1 నిమిషం మగ్గనిచ్చానండి. ఆల్మోస్ట్ అయిపోయింది మన కర్రీ చూసారా. అయితే దించే ముందు దీంట్లో 1 స్పూన్ పెరిగేస్తే అండి టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. 1 స్పూన్ పెరుగు దించే ముందు పెరిగేసిన తర్వాత ఎక్కువ ఉడకొద్దు, జస్ట్ కలిపేసి ఆపేయడమే. అంటే మనం దీంట్లో టమాటో వేసాం కదా, చింతపండు వేయలేదు. సో పెరిగేస్తే ఆ చిన్న లైట్ పులుపు ఉంటుంది కదా పెరుగులోను. మరీ పుల్లటి పెరుగు వేయొద్దు. ఆ కమ్మటి పెరుగులోనే లైట్గా పులుపు ఉంటుంది. అది మనకి టేస్ట్ బాగుంటుంది, గ్రేవీగా కూడా ఉంటుంది అన్నమాట. రైస్లో కలుపుకున్న, చపాతీలో తిన్న గ్రేవీ బాగుంటుంది. ఇది టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది పెరుగు వేయడం వల్ల. సో పెరిగేసిన తర్వాత మనం ఇంకా ఉడకనివ్వద్దు, జస్ట్ కలిపేసి ఇంకా స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేయడమే. అయిపోయిందండి. నేను ఇంకా స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేస్తాను. ఫైనల్లీ వేడివేడిగా మన రాజ్మా గింజలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇది రైసు, చపాతీ, పుల్కా, రోటీ దేంట్లోకైనా బాగుంటుంది.
నేను మసాలా వేయకుండా వండాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నాకులాగా ప్రతి దాంట్లో మసాలా ఎందుకు అని అనుకునేవారు ఇలా జీరా ధనియా పౌడర్ వేసి వండినా టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మనము కావాలంటే ఇందులో నేను ఎగ్స్ బాయిల్ చేసి ఉంచాను. మీరు కావాలంటే కర్రీలో ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, లేకపోయినా ఇలా వండుకోవచ్చు అనమాట. ఏ విధంగా వండినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మరి మనకి ఒకే డిష్లో ప్రోటీను ఫైబరు వచ్చేస్తుంది. ఎందుకంటే రాజ్మాలో ప్రోటీను ఫైబర్ ఉంటుంది, క్యాప్సికమ్లో ఫైబర్ ఉంటుంది. ప్రోటీను ఫైబరు ఉండేలా మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఆ పూటకు కావాల్సిన పోషకాలన్నీ మనకి ఒకే డిష్లో వచ్చేస్తాయి. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ హెల్తీగా వండుకుని ఆ రుచిని ఎంజాయ్ చేసి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ.